మనకి చికెన్, మటన్, ఫిష్ ఇవి మనం మార్కెట్లో కొనుక్కొని తింటున్నాం. మరి ఈ చికెన్, మటన్, ఫిష్ ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు చేస్తే వచ్చాయి అని ఎప్పుడు ఎవరు ఆలోచించరు. ఏదో దొరికింది కదా చికెన్ అని చెప్పి చికెన్ తినేస్తారు, మటన్ దొరికింది కదా అని చెప్పి మేకను తినేస్తారు, ఇంకా కోడి దొరికితే కోడిని కోసుకొని తినేస్తారు. ఇది ఎవరిచ్చారు అని మట్టికి ఎవరు అడగరు, ఆకలి మీద తినేస్తూ ఉంటారు. కానీ ఇది ఎవరిచ్చారు, మనకు ఎలా వచ్చింది అని ఏ ఒక్కడు అడగడు. మరి ఎలా వచ్చిందో ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే, ఈ బైబిల్ గ్రంథం దేవుడు రాపించిన బైబిల్ గ్రంథంలో దానికి ఆన్సర్ ఉంది. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని చూసుకుంటాం. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువుల్ని పుట్టించాడు. ఆయా జాతుల ప్రకారము పశువుల్ని పుట్టించాడు. నువ్వు తినే మేకని, నువ్వు తినే గొర్రెని, నువ్వు తినే ఏ పశువైనా కూడా దేవుడు చేసిందే. అది అర్థమవుతుందా? మరి నువ్వు చికెన్ తినేస్తున్నావు, మటన్ తినేస్తున్నావు, ఫిష్ తినేస్తున్నావు, బీఫ్ తినేస్తున్నావు, ఇవన్నీ తినేసి దేవుడు లేడు అని అంటావేంటి? ఒకసారి ఎవరు చేశారు అనేది ఆలోచించు. ఇప్పుడు ఎక్కడో అన్నదానం పెట్టారు, తిన్న తర్వాత ఎవరు పెట్టారు, ఏంటి ఇది, ఎవరి భోజనం ఏంటి అని అడుగుతావు కదా. మరి నువ్వు తినే చికెన్ ఎలా వచ్చింది, మటన్ ఎలా వచ్చింది, బీఫ్ ఎలా వచ్చింది, ఇవన్నీ అడగకుండా తినేస్తే బుద్ధి లేనోడు అంటారు. ఒక్కసారి ఎవరు చేశారు ఏంటనేది తెలుసుకో. బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, వీటన్నింటినీ ఇచ్చింది నేనే, నువ్వు తినాలని, నీకోసం, నా కుమారుడు అయిన నువ్వు తినాలని చెప్పి, నా కుమార్తె అయిన నువ్వు తినాలని దేవుడిచ్చాడు.